చాలా సంతోషం. కొన్ని మాటలు చెప్పి నేను వెళ్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యం నేను చదువుతాను. నేను ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా జీవించాలంటే, ఒక వ్యక్తి ధన్యుడు కావాలంటే, దేవుని యొక్క దీవెనలు మీరు కానీ నేను కానీ అనుభవించాలంటే మనకి ఏం కావాలో ఏం ఉండాలో ఈ వాక్యంలో రాయబడింది. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఏం లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం మనం. ఈ 5వ అధ్యాయంలో రాయబడిన మాటల ప్రకారం కనుక మనం జీవిస్తే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా నేను వాడిని తిడతాను, వీడిని తిడతాను, ఆ దేవుడిని తిడతాను, ఈ దేవుడిని తిడతాను, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు ఈ విధంగా బతికితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది చాలు క్రైస్తవుడికి, ఇంకేం అవసరంలే. ఎవరెవరినో తిట్టుకోవటము, వాళ్ళతో తనులు తినటం, మనం తినటం, ఇవన్నీ అవసరంలే. యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. మొదట యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడో తెలుసుకోవాలి. యేసు ప్రభు మంచి దేవుడు, మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చెందించాడు. ఆయన రక్తంతో కడగబడితేనే మన పాపాలన్నీ క్షమించబడతాయి. క్షమించబడటమే కాకుండా ఈ భూమి మీద మనం బతికినంత కాలం ప్రభు మీద నమ్మకంగా బతికితే సంతోషంగా బతకగలుగుతాం. ఈ లోకాన్ని ప్రతి ఒక్కడు కూడా ఒకరోజు చనిపోవాల్సిందే. ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక స్వర్గానికి చేర్చగలిగిన వాడు యేసు ప్రభు అనే నమ్మకం గనక మనకు ఉంటే, అదే యేసు ప్రభు నమ్మటం అంటే. అలా ఆ నమ్మకంతో యేసు ప్రభుని నమ్మగలిగితే, ఆయన ఒక్కడే అది చేయగలడని మనం నమ్మగలిగితే మనం రక్షించబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని ఇంకెవరో మనల్ని వాళ్ళట్ట వీళ్ళు ఇట్లా, అసలు ఆయన అది కాదు, ఈయన ఇది కాదు, ఇది మనకు అనవసరం. మన దేవుడు ఎవరో మనం తెలుసుకుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఇంక దీని సంగతి నాకు అనవసరం. నా భార్య సంగతి నాకు తెలిస్తే చాలు, నా భర్త సంగతి నాకు తెలిస్తే చాలు. ఎవరో భార్య సంగతి నాకెందుకు, ఎవరో భర్త సంగతి నాకెందుకు, నాకు అనవసరం. నేను తెలుసుకోవాల్సింది నా కుటుంబం సంగతి, చెప్పుకోవాల్సింది కూడా నా కుటుంబం సంగతే. వేరే కుటుంబాల గురించి చెప్తే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఒప్పుకోరు. నువ్వు చెప్పుకుంటే నీ బిడ్డ గురించి చెప్పుకో, ఎదుటి బిడ్డ గురించి చెప్తే ఒప్పుకుంటారా? ఎవరు ఈ పనులు చేసేది ఎవరంటే యేసు మీద నమ్మకం కలిగిన వారు ఆయన మాత్రమే ప్రకటిస్తారు. ఆమేన్, హల్లెలూయా. యేసు మీద నమ్మకం సరిగా లేకుండా ఏదో కాలం గడిపేయాలి అంటే వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా, అయ్యేం పండగలు ఏం పండగలు, అసలు మనది పండగ అంటే అంటారు. వాళ్ళ పండగ వాళ్ళది, నువ్వు నమ్మిన దేవుడి పండగ నీది. ఆమేన్, హల్లెలూయా. ఆయన గురించి చెప్పు. ఇది నాకు మొదటి నుంచి నా కోరిక ఇదే. మరి ఎందుకు రకరకాలుగా క్రైస్తవులు పాస్టర్లు మాట్లాడతారు నాకు అర్థం కాదు. నాకు ప్రభు చెప్పింది ఏంటంటే, నన్ను నమ్మావు, నేను ప్రేమ కలిగిన దేవుడిని నమ్మావు, నేను రక్షించగలిగిన దేవుడిని నమ్మావు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని నమ్మావు, నీ కొరకు శ్రమలు పడ్డానని నమ్మావు, మరణించాను పునరుద్ధారణనే తిరిగి లేచానని కూడా నువ్వు నమ్మావు, నా ద్వారానే పరలోకం అని కూడా నువ్వు నమ్మావు. కాబట్టి నన్నే ప్రకటించు, ఇంకా దేని గురించి నీకు అనవసరం. దేవుడు నాకు చెప్పాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలే చెప్తాను. నేను ఎప్పుడు నేను వేరే వాళ్ళ గురించిన ఆలోచన నాకు చేయను. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలుగా ఎలా బతకాలో చెప్పడమే నా బాధ్యత. మీరు ఆశీర్వదించబడాలంటే ఒక 3 విషయాలు ఈరోజు చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటిది,
3వ వాక్యంలో ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమే దీనులైన వారు అంటే మనమేం కంగారు పడాల్సిన అవసరంలా, చాలా చిన్న విషయం. ఆత్మ విషయంలో యేసు ప్రభువు నమ్ముకున్నాడు ఆత్మలో దీనుడిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, మీరు ఏ పని చేసినా, మీరు ఏ ప్రయాణం ప్రారంభించినా, మీ కుటుంబంలో ఏ కార్యం ప్రారంభించినా, మీకే కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా మీరు దేవుడి దగ్గరికే రావాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు దగ్గరికి రావాలి, యేసు మీదనే ఆధారపడాలి. ఇంకా ఏ మనిషి మీద కానీ, ఏ రాజకీయ నాయకుడి మీద కానీ, ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. అయ్యా నా సమస్య ఇది, లేదా నా సంతోషం ఇది, లేదా నా యొక్క బాధ ఇది, అది ఏమైనా కావచ్చు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇల్లు కట్టుకోవటమైనా, ఆరోగ్యమైన, ప్రతి దానికి కూడా దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో, అన్ని విషయాలు దేవుడికి ఎవరైతే ఉదయం లేచి మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడు దేవుడికి చెప్పుకుంటారో వాళ్ళ ఆత్మలో దీనులు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాళ్ళే పరలోకానికి చేరతారు. అంతేగాని నాకు బలం ఉన్నంత వరకు నేను, నా పవర్ ఏంటో తెలుసా, నేను ఎమ్మెల్యే దగ్గరికి పోగలను, మంత్రి దగ్గరికి పోగలను, ఏమైనా చేయగలను, క్రైస్తవుడే. కానీ ఇతని ఆలోచన ఎలా ఉందంటే, దేవుడు చేస్తాడని నమ్మకం లేదు ఇతనికి. నా పలుకుబడితో నేను ఏమైనా చేయగలనని ఆలోచన. ఎంతకాలం ఉంటుంది మన బలం? నాకు 10 సంవత్సరాల క్రితం ఉన్న బలం ఇప్పుడుందా? లేదు. మీకు 10 ఏళ్ల క్రితం ఉన్న బలం ఇప్పుడుందా? లేదు. అందుకని ఏ వయసులోనైనా, చిన్న వయసు నుంచే దేవుడి మీద అన్నిటికీ ఆధారపడటం నేర్చుకుంటే మీరు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. మీది పరలోక రాజ్యం. ఇది ఆశీర్వాదం అంటే. ఇప్పుడు యెహోషాపాతు అనే రాజు మీదకి శత్రు సైన్యాలు వచ్చాయి. ఆయన మంచి రాజు, మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే ఆయనకు నమ్మకం. సైన్యాలు వచ్చాయి. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ సైన్యాలు వచ్చినప్పుడు యుద్ధం నేను చేస్తానని యుద్ధానికి వెళ్ళలా. దేవుడి దగ్గరకు వచ్చి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో, దేవా నీవే నాకు దిక్కు, నీవే నా శరణు, శత్రువులు అయితే లక్షల్లో ఉన్నారు, నా దగ్గర కూడా లక్షల్లో సైన్యాలు ఉన్నాయి, కానీ నేను నా బలం చూసుకొని యుద్ధానికి పోతే నేను గెలవను, నీవు నాకు తోడుకొస్తే గెలుస్తా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు బాణం తీసుకుపోవద్దు, కత్తి తీసుకుపోవద్దు, కర్ర తీసుకుపోవద్దు, నన్ను స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్ళమన్నాడు. దేవుణ్ణి స్తుతించుకుంటూ సైనికులందరూ యుద్ధానికి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఇదేంటో యుద్ధానికి పోవలసిన వాళ్ళు ఆయుధాలు తీసుకోకుండా స్తోత్రం 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 అనుకుంటూ వెళ్తున్నారని. కానీ వాళ్ళకి తెలియదు స్తోత్రంలో శక్తి ఉందని. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడంలో శక్తి ఉంది. మీరు ఎందుకు రోజు 15 నిమిషాలు స్తోత్రం 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 అని కళ్ళు మూసుకొని మీరు మంచం మీద కూర్చొని, కుర్చీలు కూర్చొని స్తోత్రం చెప్పండి, ఎంత సంతోషంగా ఉంటుందో మీకు. ఆమేన్, హల్లెలూయా. మీరు చెప్పి చూడండి, మీరు ఎంతో సంతోషం కలుగుతుంది హృదయంలో. స్తుతులు చెప్పుకుంటే చాలు. ఎందుకంటే దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనం స్తోత్రాలు చెప్తుంటే ఆ స్తోత్రాలు అంటే దేవుడికి ఒక కుర్చీ తయారు చేస్తాయంట. మన స్తోత్రాలన్నీ ఆయనకి చైర్ తయారు చేస్తాయంట, కుర్చీ, 4 కాళ్ళు వెనక ఆనుకోవటానికి. ఆయన వచ్చి కూర్చొని ఇప్పుడు చెప్పమ్మా అంటాడంట, ఇప్పుడు చెప్పు నాయనా అంటాడంట. కాబట్టి 15-20 నిమిషాలు స్తుతించాక మనకి ఏం కావాలో దేవుడికి చెప్తే అన్నీ వింటాడంట. ఆమేన్, హల్లెలూయా. అయితే తగిన సమయంలో సహాయం చేస్తాడు. అంతేగాని మనం అడగంలోనే పెళ్లి చేయడు, అడగంలోనే ఉద్యోగం వేయడు, అడగంలోనే రోగం బాగు కాదు. ఎప్పుడు బాగు చేయాలో అప్పుడు చేస్తాడు. నమ్మాలి. మనం ప్రార్థన చేసాం కదండి, దేవుడు చేస్తాడని
నమ్మాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమెన్ హల్లెలూయా. అంతేగాని 4 రోజులు ప్రార్థన చేసి 5వ రోజు మానేయకూడదు. ఎప్పటిదాకా ప్రార్థన చేయాలండి? జరిగేదాకా ప్రార్థన చేయాలి, స్వస్థత వచ్చేదాకా ప్రార్థన చేయాలి. ఒక్కరోజు కూడా ఆపకూడదు. ఉద్యోగం వచ్చేదాకా ప్రార్థన చేయాలి, నీ వ్యాపారం అభివృద్ధి చెందేదాకా ప్రార్థన చేయాలి, చెందాక కూడా ప్రార్థన చేయాలి. అంటే చచ్చిపోయేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది ఆత్మలో దీనుడైన వాడు చేస్తాడు. అంతేగాని 4 రోజులు ప్రార్థన చేసి అబ్బాయి దేవుడు ఏం సహాయం చేయట్లేదు అని ఆలోచన చేస్తే మనకి ఏ మేలు జరగదు. స్తోత్రాలు చెల్లించుకుంటూ యుద్ధానికి వెళ్ళాడండి. శత్రువులు ఏం చేశారు తెలుసా? వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయారు. విజయము యెహోషాపాతుకు వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. మనం దేవుడి దగ్గర కనిపెడితేనండి విజయం మనకు వస్తుంది. మనం ఓడిపోము. పాస్టర్ పాడతారు కదా, నేను ఓడిపోనయ్యా అంటాడు కదా. మరి ఓడిపోకుండా అంటే మార్గం అది. కాసేపు ఏమో స్తోత్రం స్తోత్రం, కాసేపు ఏమో గాత్రం గాత్రం అంటే కుదరదు. ఎప్పుడు స్తోత్రమే. ఆమేన్ హల్లెలూయా. రోగం వచ్చిన స్తోత్రమే, రోగం రాకపోయిన స్తోత్రమే, కష్టం వచ్చిన స్తోత్రమే, కష్టం రాకపోయిన స్తోత్రమే, బిడ్డకు పిల్లలు పుట్టిన స్తోత్రమే, పుట్టకపోయినా స్తోత్రమే. ఆ ఆలోచన కనుక మనకుంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దావీదుకి ఈ బుద్ధి ఉంది. దావీదు పాపం చేశాడు, నేను కాదన్ను. కానీ దావీదుకు ఒక లక్షణం ఉంది. పాపం చేసిన వెంటనే పశ్చాత్తాపడతాడు, తప్పు తెలుసుకుంటాడు. మనమా వాడిని బండ బూతులు తిడతాము, మరి తప్పు కదరంటే నేనేం తప్పు చేశాను, వాడు నన్ను అన్నాడుగా నేను అన్నా అంటాం మనం. క్రైస్తవుడు కుదరదు. వాడు అనొచ్చు మనల్ని, కానీ మనం అనకూడదు. అందుకే మనకు ఆశీర్వాదాలు రావు. దేవుడు ఎప్పుడు కాపాడతాడు? ఆయన ప్రతిదానికి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే కాపాడతాడు. నువ్వు వాడిని తిడతానంటే, రోడ్డును పోయేవాడిని కొట్టి, రోడ్డును పోయేవాడికి నీ కర్ర ఉంది, ఇష్టం వచ్చినట్టు కర్ర తిప్పుకుంటూ పోయేవాడికి ఎవడో ఒకటి తగిలితే నీ మూతి పగల కొడతారు. అవునా కదా? మన కర్ర మనం జాగ్రత్తగా పక్కన పెట్టుకొని వెళ్ళాలి, నోరు మూసుకొని. కొన్ని పరిస్థితుల్లో మనం మాట్లాడడానికి పరిస్థితులు ఉండవు, మాట్లాడకూడదు. మనం మాట్లాడకూడదు. యేసుప్రభు ఎక్కడ ఎవరితో వాదించలేదే. యేసుప్రభు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమేన్ హల్లెలూయా. మన బాధ్యత అది. ఒక్కోసారి మా బజార్లో చెప్పొద్దు అంటారు, సంతోషమేనా, క్షమించండి, ఇంకోసారి రావాలే, వాళ్ళే పిలుస్తారు నేను రమ్మని. ఆమేన్ హల్లెలూయా. అది తెలియట్లే చాలా మందికి, చాలా మంది తెలియట్లే. నేను విజయనగరం జిల్లాలో ఒక ఊర్లో సువార్తకి వెళ్ళా. ఆ పాస్టర్ గారు 15 ఏళ్ళ బట్టి సేవ చేస్తున్నాడంట. ఒక వీధి ఉంది అక్కడ, ఒక వీధి. ఈ పాస్టర్ గారు కులం కాదు, ఆ వీధి కొద్ది పెద్ద కులం. ఆ వీధిలోకి ఈ పాస్టర్ గారు నడిచేదానికి లేదు, ఆ స్ట్రీట్లోకి, ఆ సందులోకి. ఆ సందు చుట్టూ తిరిగిపోవాలి ఆయన. ఒకరోజు నన్ను వాక్యానికి పిలిచారు, కొత్త పరిచయం అయ్యేట్లే ఆనందరావు లాగా. ఓపెన్ మీటింగ్ పెట్టారు. అక్కడ గాడిదలను పెంచుతారు, ఆ ఏరియాలో గాడిదలను పెంచుతారు. ఆ ఏరియాలో మీటింగ్ పెట్టారు. సువార్త చెప్పాను. మరుసటి రోజు ఆ పాస్టర్ గారు, 2వ రోజు మీటింగ్ వెళ్ళాలి నేను. ఇక ఆ పాస్టర్ గారు మరుసటి రోజు ఆ వీధి ఎంట్రన్స్ నుంచి చుట్టూ తిరిగిపోదామని పోతున్నాడంట. ఆ వీధి ఎంట్రన్స్ లో ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు, లావాటి ఆయన. ఆ వీధికి, ఆ స్ట్రీట్కి పెద్ద ఆయన. పాస్టర్ గారు ఇట్రా అన్నాడంట. ఎందుకురా పిలుస్తున్నాడు, రాత్రి అయ్యగారు ఏం బాగానే చెప్పాడే, వీళ్ళని ఏం తిట్టలేదే, కొడతాడేమో అని వెళ్ళాడంట. ఎవరండి రాత్రి వాక్యం చెప్పింది అన్నాడంట. ఓయమ్మో అడిగాడు, ఏదో ఉందిరా తిరకాసు, ఈరోజు మీటింగ్ జరుగుద్దో లేదో అనుకున్నాడంట. అట్లాంటి వాడిని పిలుచుకోవయ్యా వాక్యానికి. ఏముండంటే వాడిని పిలిచి మా దేవుళ్ళని తిడతావు, మా కోపం వస్తుంది. ఆయన రాత్రి చక్కగా
మీ దేవుడు ఎవరో చెప్పాడు, మీ దేవుడు ఏం చేశాడో చెప్పాడు అంటే డోళ్ళ పిలుచుకొని వాక్యం చెప్పించాయా, మాకెందుకు మీ మీద కోపం వస్తుంది, మాకు ఇంకా మీ దేవుడి మీద ప్రేమ కలిగింది అన్నాడంట. ఆమెన్ హల్లెలూయా. ఇక మీదట నువ్వు చుట్టూ తిరిగి పోవద్దు, ఈ బజార్లోనే పొమ్మన్నాడంట. జరిగింది, సాలూరులో జరిగింది. ఇది సాలూరు అనే ఊళ్ళో. ఆ పాస్టర్ ఆశ్చర్యపోయాడు, నాకు ఫోన్ చేసి అయ్య గారు అద్భుతం జరిగింది అన్నాడు. మరి ఇప్పటిదాకా ఎంతమందిని పిలిచావు, ఆ దేవుడిని ఈ దేవుడిని తిట్టేవాడిని అన్న, అందరిని వాళ్ళనే పిలిచారు అన్నాడు, అందుకే నీ బతికెట్టయింది అన్న. ఊరు మధ్యలోంచి పోవాల్సినోడు ఊరు చివరికి పోతున్నాడు అంటే అర్థం ఏంటి? నిన్ను వెళ్ళేసారు అక్కడ. ఎందుకు వెళ్ళేసారు? నీ మాట. ఇంకా నయం, సెంటర్లో మీటింగ్ పెడుతున్నావు, ఆడికొచ్చి తనలా నిన్ను అన్నా నేను. ఈ మాట చెప్పావు సరిపోయేది, లేదు నన్ను దాన్ని వాళ్ళు అన్నా నేను. నాకేం తెలియదు, వెళ్ళాను సువార్త చెప్పా, నా పద్ధతి ఇంతే కదా. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, ఇదే కదా నేను చెప్పేది. వాళ్ళ సంతోషం కలిగింది, కోపం రాలా. అట్లాంటి వాళ్ళని పిలిపించుకో, ఎప్పటికైనా ఎతికెతికి ఎవరెవరినో పట్టుకోతావు దరిద్రులను అన్నాడంట. ఒక హిందువుతో చెప్పించుకోవాల్సి వచ్చింది. చిన్న దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆశీర్వదించబడే మార్గాన్ని తెలియక గర్వంతో ఈ పనులన్నీ చేసేది. మనం దీనులుగా ఉంటే దేవుని మీద ఆధారపడతాం, ఎవరిని కూడా మనం దూషించం, మనల్ని హింసించే వాళ్ళని కూడా మనం దూషించం, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, దావీదు ప్రతి విషయానికి దేవుని యొద్ద కనిపెట్టే స్వభావం ఉంది ఆయనకి. ఏ విషయం వచ్చినా వెంటనే మోకరిస్తాడు, ప్రభువా ఏం చేయమంటామని అడుగుతాడు. ఒకసారి ఆయన భార్యల్ని, ఆయన పిల్లల్ని, ఆయన సామాన్ అంతా శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు. అందరూ ఆయన స్నేహితులందరూ దావీదుని చంపాలని చూశారు, నీ వల్లేరా మాకు ఇట్లా జరిగిందని. అప్పటిదాకా బాగానే ఉంటారు, ఏమో నష్టం జరిగితే అందరూ ఏం చేస్తారు, నీ వల్లేరా నష్టం జరిగింది అంటారు. అవునా కదా అంటారు. నీ దగ్గరకు వచ్చాం అందుకే మాకు ఈ నష్టం జరిగింది అంటారు. కానీ దావీదుకున్న స్వభావం ఏంటి తెలుసా? వీళ్ళు తిడతన్నా, వీళ్ళు చంపుతానన్నా ఏం పట్టించుకోడు, వెంటనే మోకాళ్ళు వేసాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రభువా ఏం చేయమంటావు అన్నాడు. నువ్వు వెళ్ళరా, శత్రువులు దొరుకుతారు నీకు, నీ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తానని దేవుడు చెప్పాడు. దావీదు దేవుడు చెప్పినట్టు చేశాడు, తాను పోగొట్టుకున్నంత తిరిగి తెచ్చుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ దేవుడి దగ్గర ఆధారపడటం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వాక్యం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ప్రతి క్షణం కూడా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మాటలే వినాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి. మీ ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, పనులు చేయండి, ఏమైనా చేయండి, దేవుడి మాట ప్రకారంగా చెయ్యండి. దేవుడి మాట ఎక్కడ ఉందంటే బైబిల్లో ఉంది. బైబిల్ మాట ప్రకారంగా మీరు జీవించండి. ప్రతి విషయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ఆత్మలో దీనులు అని అర్థం. ఆత్మలో దీనులు అంటే ఎప్పుడు దేవుడి దగ్గర మనం అడుక్కునే వాళ్ళకు ఉండాలి. అది ఒక రకంగా చెప్పాలంటే, అడుక్కోవడం అంటే అడుక్కునే భిక్షగాడిలాగా కాదు. ప్రభువా ప్రభువా ఇది నా పరిస్థితి, నువ్వు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చావు, స్తోత్రం. ఇదిగో నాకు ఈ అవసరం ఉంది, నీకు స్తోత్రం. నువ్వు నా కొరకు మరణించావు, రక్తం చిందించావు, నా కొరకు మరణించి జయించి లేచావు, నా దేవా నీకు స్తోత్రం. ప్రతి విషయానికి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళుగా మనం ఉంటే మనం ఆత్మలో దీనులమవుతాం, మనకు విజయం కలుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. అంతేగాని నేను లోకం మీద ఆధారపడతాను, దేవుడి మీద ఆధారపడతాను, 2 పడవల మీద కాళ్ళు వేస్తానంటే ప్రమాదం. ఈ రోజున మనకు ఆశీర్వాదం లేకపోవడానికి కారణం అదే. మనం అటు ఉంటాం, ఇటు ఉంటాం, అటు ఇటు కాకుండా అయిపోతున్నాం కదా. యేసుని నమ్ముకున్నామా, యేసు మీదనే ఉండండి.
లేదా సైతాన్లో ఉంటామా, సైతాన్లోనే ఉండండి. అటు ఇటు వద్దు. గోడ మీద పిల్లిలాగా ఉండకూడదు. మనం నమ్ముకున్నప్పుడు అన్నిటికీ దేవుడే. ఎట్టున్నాలంటే నన్ను చంపినా బతికించినా దేవుడే. ఈ నమ్మకం ఉంటేనండి మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. మీ నోటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు.